ఖజానా అంటే ఖజానాకి సంబంధించిన బ్యాంక్ అకౌంట్లలోంచి ఆ ప్రైవేట్ కంపెనీ ఈ డబ్బుల్ని లాగేసుకోవచ్చు అనేది ఆ షరతు మీద ఈ అప్పు తెస్తున్నారు. దాన్ని ఏమంటారు? డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ మెకానిజం అంటారు ఆర్బీఐ దగ్గర. డైరెక్ట్ డెబిట్ మ్యాండేట్ మెకానిజం అంటే ఏంటి? రాష్ట్ర ప్రభుత్వం అనుమతి కానీ, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఎవడన్నా ఆర్థిక కార్యదర్శి కానీ ఎవడు కానీ ముఖ్య కార్యదర్శి ఎవడు కూడా అప్రూవల్ నోట్ ఇవ్వకుండానే, రాష్ట్ర ప్రభుత్వం ఎవరు కూడా మంజూరు ఇవ్వకుండానే, అనుమతి ఇవ్వకుండానే రాష్ట్ర ప్రభుత్వ ఖజానాలోంచి ఆర్బీఐ అకౌంట్లోంచి డైరెక్ట్గా ఈ ప్రైవేట్ వ్యక్తులు డబ్బు వసూలు చేసేసుకోవచ్చు అంట. ఖచ్చితంగా ఇది రాజ్యాంగ విరుద్ధం. ఎంత మామూలుగా ఏం చేస్తాం మనం? ఆర్టికల్ 203 ప్రకారం అసెంబ్లీలో ఎవడు మంత్రి ఉన్నా మంత్రి డిమాండ్ ఫర్ గ్రాంట్స్కి ప్రతిపాదన పెడతాడు, దాన్ని మంజూరు చేసుకుంటారు. ఆర్టికల్ 204 ప్రకారం డిమాండ్ ఫర్ అప్రాప్రియేషన్ తీసుకుంటాం. ఈ రెండు ఒకరోజే తీసుకుంటాం. ఎప్పుడు బడ్జెట్ పెట్టినా కూడా డిమాండ్ ఫర్ గ్రాంట్స్, డిమాండ్ ఫర్ అప్రాప్రియేషన్ ఈ రెండు కూడా ఒకరోజే తీసుకుంటాం. ఆ రెండు పొందిన తర్వాత మాత్రమే ఎవరికైనా ఖజానాలో ₹1 ముట్టుకునేటువంటి అధికారం వస్తుంది. కానీ ఇవాళ ఆర్టికల్ 293 క్లాజ్ 1 దాని ప్రకారం ఏ స్టేట్ అయినా సరే కన్సాలిడేటెడ్ ఫండ్ని మార్టిగేజ్ చేసే అధికారం ఉండదు. ఈ 293 క్లాజ్ 1 అంటే రాజ్యాంగానికి ఎలా విరుద్ధం అంటే, రాజ్యాంగం ప్రకారం అయితే రాష్ట్ర ప్రభుత్వం సరాసరి అప్పు చేసుకోవాలి, లేదా కార్పొరేషన్ చేసుకుంటే ప్రభుత్వం గ్యారెంటీ ఇవ్వాలి. ఒకవేళ కార్పొరేషన్ కట్టకపోతే కనుక దాన్ని ఏదో రెండో పద్ధతిలో వసూలు చేసుకోవటమే. ఆ కార్పొరేషన్ మీద సూ చేయటమా, కోర్టుకు వెళ్తామా, లేకపోతే వారికి ఉన్నటువంటి హక్కులను ఉపయోగించి ఆ కార్పొరేషన్ మీద లీగల్ చర్యలకు వెళ్తామే తప్పితే ప్రభుత్వానికి సంబంధం లేకుండా